కాదు ఈ మధ్య ఆటో వాళ్ళందరూ కూడా ధర్నాలు చేశారంట దేనికని? అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే అమ్మా, మా ఆటో వాళ్ళు సరిగ్గా లేరు. పాయింట్ ఇదంటే ఏంటంటే ఏదో ఒక రీజన్ మాట్లాడాలా, అది మీటర్ పేర్పియాలా, డిస్టిక్ బండి బంద్ చేయాలంటే దానిలో ఏం లాభం లేదమ్మా. Interviews, podcast, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. మన సీఎం హైదరాబాద్ సీఎం అసలు అంది బాగాలేదు, ఈ పూరితం మంచి లేదు. ఒక డిసెంట్ లా మాట్లాడాలి. దేనికోసం అంటే సిటీ రేట్ మన డిస్టిక్ బండి ఎందుకు నడిపిస్తున్నామా, నేను కూడా ఆటో డ్రైవర్. డిస్టిక్ బండి నడిపేది ఒకటే కారణం ఏంటంటే సిటీ బండి ఇంత రేట్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నారమ్మా కొనుక్కుంటారు. అండ్ మీకోసం తెలంగాణ గవర్నమెంట్ ఒక పథకం పెట్టింది, మీకంటూ సంవత్సరానికి 13,000 అకౌంట్ లో ఇస్తామని ఏం చెప్పి. చెప్పిందమ్మా, ఏం చెప్పలేరు. చెప్తారు వాళ్ళు, వెయ్యరు అనుకోసం చెప్పారు. ఇంత ముందు అది డబుల్ లోడింగ్స్ అది చేస్తారు, ఏం ఇయ్యలేరు. ఉట్టిగా ఒక్కసారి కూడా వేయలేదు. ఏం ఇయ్యలేరమ్మా, ఉట్టిగా చెప్తారు వాళ్ళు, ఏం చేయరు. నోరుకి చెప్పేస్తారు. సీఎం వాళ్ళకి అంటారమ్మా. సీఎం వాళ్ళతో మేమే మంచున్నాం. ఆటో వాళ్ళు ఏం పేసిందర్ వస్తే బాబు అక్కడ దాకా ఇచ్చేయంటే ఇంత ఇస్తారమ్మా, 80 అంటే 80 లేదు బాబు 60 కూర్చోండి. సీఎం దేనికి అంటారమ్మా, మొత్తంకి చూడాలన్నా ఆయన సీఎం అమ్మ. వాళ్ళతో వాడు నాతోంచి ఇప్పుడు చెప్పడదమ్మా తప్పది. ఆటో కొనుక్కోవాలంటే ఇది సిటీ బండి అమ్మ, ఇది 4,60,000 వాళ్ళ దగ్గర ఉంది, అది తీసుకుంటారు పాపం. పోనీ మనకి మా దగ్గర లేకుంటే మేము డిస్టిక్ బండి కిరాయి తీసుకొని నడిపిస్తున్నాం. డిస్టిక్ బండి బంద్ చేయండి, అది బంద్ చేయాలి, అది ముఖ్యం కారణం లేదమ్మా. మొత్తం కారణం తీసుకొని చెప్పియాలా. ఇంకొక మెయిన్ రీజన్ మాట్లాడాలి అంటే, మీకు ఆటో వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా ఈ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి అని చెప్పేసి రీజన్ వింటా ఉన్నాం. అండ్ ఇంకొకటి ఫ్రీ బస్ పెట్టడం వల్ల బస్ స్టాండ్లలో మీకు అసలు వ్యాపారం ఉండడం లేదు అనేది ఒక పాయింట్. అండ్ ఇంకొకటి కేసీఆర్ ప్రభుత్వం నడిచినప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచినప్పుడు ఎంతో కొంత సపోర్ట్ లభించేది. అండ్ ఇంకొకటి మీరు వర్క్స్ చేసుకోవడానికి చాలా సఫిషియెంట్ గా ఉండేది అని చెప్పేసి కూడా. అమ్మా మీకు చెప్పేది నాకు అర్థమై తల్లి, నేను హిందీలో చెప్తా. మేడం క్యా హై బోले तो पहले जो केसीआर साहब थे बहुत अच्छे इंसान थे. उनके टाइम पे हम ये दौर कभी नहीं देखे अम्मा, कभी नहीं देखे. 2 टाइम खाना, घर में खिलाना, अच्छा रहना, बहुत अच्छे थे वो. सीएम साहब को मैं हाथ जोड़ता हूँ. हम तो बोलते हैं केसीआर साहब ही आना ये बार. जो ये रमन रेड्डी साहब आए ना, ये पूरा उल्टा कर दिया अम्मा के. అంటే కొంత మేరకు ఒక మాట మాట్లాడాలి అని అంటే, ఇప్పుడు నేను ఇదే విషయాన్ని చాలా మంది ముస్లిం సోదరుల దగ్గర విన్నా. చాలా మంది ముస్లిం సోదరుల దగ్గర అంటే మాకు సపోర్ట్ లేదు ఈ ప్రభుత్వం నుంచి అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకని ఇంకో వైపు నుంచి మాట్లాడితే బీజేపీ ప్రభుత్వం నుంచి అయినా లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అయినా ముస్లింలకి ఎక్కువ సపోర్ట్ లభిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పేసి అంటా ఉంటారు. అది అమ్మ దాని గురించి నాకు తెలియదు. నాదే हमारा एक ही बोलने का है अम्मा, जो ये सीएम साहब आए ना, जिस दिन से सीएम सीट पे चढ़े ना, सब उल्टा करे नो. पहले आते बस फ्री कर दिए लेडीज को, और हमारे ऑटो में लेडीज ही ज्यादा चढ़ते अम्मा. हम कैसा जी रहे, हम कैसा रह रहे, हमारे दिल को मालूम अम्मा. एक टाइम पे अभी तक हमारे दोस्तों को वही बोलते हो खड़ा, हमारे ऑटो वालों को पूछना बोले तो उसका कारण निकाल के बात करना अम्मा. खाली हमारे सीएम साहब ऑटो अपना कारों में घूम रहे, अपना ऐश मजे कर रहे, वो तो नहीं होता अम्मा ऐसा. हम ऑटो वालों के घर में झांक के देखो, अंदर घुस के देखो, ऑटो वाले कितने परेशान है. हमको कल के दिन कुछ हो गया, मर गया तो सीधा ले जाके गवर्नमेंट हॉस्पिटल में फेंक देते अम्मा. हमारे को कोई पूछने वाला नहीं है. अगर मेरे को कहीं स्टेट पे भी लेके गए तो भी मैं यही बात करता हूँ अम्मा, हम ऑटो वालों को पूछो साहब हम गरीब लोग हम कैसे जी रहे. हमारे घर में बीवी बच्चे 4 कर्जा लेकर आके हम ऑटो बन के चला रहे, किराए पे ला रहे, डिस्ट्रिक्ट का गाड़ी चला रहे. बात वो नहीं होता अम्मा. ऑटो वालों को तुम खड़ा कर, जैसे अब तुम सीएम बने दूसरों को पूछ रहे, वैसे हमारे को भी पूछने का आपका हक है साहब. उसको बोलते हैं सीएम. अब जो मर्जी में पूछ रहे बोले तो नहीं अम्मा, मैं तो 100 की सीधी एक ही बात बोलूंगा, हमारे रविंद्र रेड्डी साहब सही नहीं है, बिल्कुल सही नहीं है अम्मा. हमारे केसीआर साहब थे, मैं उनको हाथ जोड़ के धन्यम पेड़ता हूँ, बहुत अच्छे इंसान थे अम्मा. केसीआर साहब ही आना, जय केसीआर जय तेलंगाना अम्मा. बस मेरे को बोलना था इतना साहब. थैंक यू सर. థ్యాంక్ యూ. ओके मैडम.